హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ సూపర్ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. హోప్ యూ ఆల్ వెరీ వెల్. ఈరోజు మన సింప్లీ సూపర్ రెసిపీస్లో స్పెషల్ రెసిపీ పొటాటో బజ్జీలు. ఇప్పుడు ఈ పొటాటో బజ్జీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను రైస్ కప్తో 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకున్నాను. ఈ శనగపిండిలో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకున్నాను. చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను 2 మీడియం సైజ్ పొటాటోల్ని తీసుకుని ఇలా పీల్ తీసుకుని వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పొటాటోల్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. మీరు పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చండి. మనం ఒక దుంపతో కనీసం 10 బజ్జీలైనా వేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీల పిండి కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. మనం తీసుకున్న శనగపిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా పల్చగా కాకుండా కొంచెం తిక్కుగా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకోదు. ఈ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోల్ని కూడా వేసుకుని డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకుని హీట్ చేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక్కొక్క పొటాటో బజ్జీ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, పిల్లలు మిర్చి బజ్జీలు మంటగా ఉంటావని ఇష్టంగా తినరు. సో వాళ్ళకి ఇలా పొటాటో బజ్జీలు కానీ అరటికాయ బజ్జీలు కానీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. వర్షం వచ్చినప్పుడు లేదా వాతావరణం చాలా కూల్గా ఉన్నప్పుడు మనకి వేడివేడిగా పకోడీ కానీ బజ్జీలు కానీ చేసుకుని తినాలనిపిస్తుంది కదా. ఈ పొటాటో బజ్జీలు అయితే ఒక 5 నిమిషాల్లో స్పీడ్గా ప్రిపేర్ చేసేసుకుని తినొచ్చు. ఇప్పుడు వీటిని రెండో సైడ్కి కూడా టర్న్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. మీ దగ్గర టిష్యూస్ అవైలబుల్గా ఉంటే టిష్యూస్లోకి తీసుకుని పెట్టుకోండి. ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎంతో ఈజీగా ఉండే పొటాటో బజ్జీ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని రెసిపీస్ కోసం